అందరికీ నమస్కారం. యోగా దీని పుట్టుక, చరిత్ర మరియు అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి శరీరానికి మెదడుకి మధ్య ఏకత్వాన్ని లేక సంయోగాన్ని కుదిర్చే సునిశ్చితమైన శాస్త్రమే యోగా. ఆరోగ్యకరమైన జీవన ప్రక్రియ, కళ యోగా. యోగ సాధన ద్వారా వ్యక్తి చేతనకి, విశ్వ చైతన్యానికి, అలాగే మనిషికి ప్రకృతికి మధ్య సమన్వయము సిద్ధిస్తుంది. ఈ ఏకత్వాన్ని యోగ సాధన ద్వారా సాధించిన వ్యక్తి యోగి. మానసికంగా ఈ స్వీయ అవగాహన సాధించిన వారు వేదనలను అధిగమించి మానసిక స్వేచ్ఛను అనగా మోక్ష సాధన దిశగా ప్రయాణించగలరు. జీవనం, ఆరోగ్యం, సామరస్యతల్లో ఈ స్వేచ్ఛ అనుభూతి చెందటం యోగ సాధన ముఖ్య ఉద్దేశం. 2700 BCE సింధు సరస్వతి నాగరికత సమయం నాటికే యోగ సాధనను అమృత సాంస్కృతిక పరిణామంగా మానవాళి భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను, మానవతా విలువలను పెంపొందించే శాస్త్రంగా భావించేవారు. యోగ శాస్త్రం అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో ప్రభవించినదిగా తెలుస్తోంది. హిమాలయాల్లోని కాంతి సరోవరం వద్ద ఆదియోగి, ఆది గురువు మహాశివుడు యోగ పరిజ్ఞానాన్ని సప్త ఋషులకి ప్రదానం చేస్తే వారు దీనిని ప్రపంచం నలుమూలలకు తీసుకుని వెళ్లారని భావిస్తున్నారు. అందుకే వివిధ దేశాల ప్రాచీన సంస్కృతుల్లో వారికి మనకు ఎన్నో పోలికలు కనిపిస్తాయని ఆధునిక పరిశోధకులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో ఇది పూర్తిగా అభివృద్ధి చెందింది. సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి దేశమంతా పర్యటించి యోగిక జీవనాన్ని రూపొందించారు. సింధు సరస్వతి నాగరికత తవ్వకాల ఆధారాలు, అవశేషాలలో యోగ ముద్రలు కనిపించాయి. దాన్ని బట్టి అప్పటికే దేశంలో యోగ ఉండేదని నిర్ధారణ అయింది. తంత్రయోగకి సంబంధించిన దేవతామూర్తులు లభించాయి. సింధులోయ నాగరికత, వేద ఉపనిషత్తులు, దర్శనాలు, బౌద్ధ జైన గ్రంథాలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు, స్మృతులు, జానపద సాహిత్యం, పాణిని అష్టాధ్యాయి, శైవ వైష్ణవ తంత్ర సంప్రదాయాలన్నింటిలోనూ యోగ సాధన ప్రస్తావన కనిపిస్తుంది. అనాదిగా దక్షిణాసియాలో గురు శిష్య పరంపరలో ఉపాసనా యోగ ధ్యాన సాధన వారి యొక్క ఆచారాలలో భాగంగా ఉండేది. వేదకాలంలో సూర్యుడు ముఖ్యమైన దేవుడు కాబట్టి తరువాతి కాలంలో సూర్య నమస్కారాలు ఆవిష్కరింపబడ్డాయి. అలాగే ప్రాణాయామం రోజువారీ పూజా విధానంలో భాగంగా ఉండేది. అనాదిగా యోగ సాధన ఉన్న శ్రీ పతంజలి మహర్షి యోగ క్రియలు, వాటి అర్థ తాత్పర్యాలన్నింటినీ క్రమ పద్ధతిలో క్రోడీకరించి యోగ సూత్రాలు రూపొందించారు. 500 BCE 800 CE కాలంలో శ్రీమద్ భగవద్గీత యోగ సూత్రాలపై మహాభాష్యాలు, వ్యాఖ్యానాలు వెలువడమే కాక ధార్మిక గురువులైన శ్రీ మహావీరుడి పంచ మహావ్రతాలు, గౌతమ బుద్ధుని అష్టమార్గాలు కూడా ప్రాథమిక యోగ సాధనా మార్గాలే. ఈనాటికి మానవ వివేకానికి, వ్యక్తి వికాసానికి, మానసిక శాంతికి అత్యంత ప్రామాణికమైనదిగా భావించబడే 3 యోగ సూత్రాలు జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం శ్రీ భగవద్గీతలో అద్భుతంగా వివరించబడింది. పతంజలి మహర్షి తమ యోగ సూత్రాల్లో అన్ని యోగాంశాలతో పాటుగా అష్టావిధ యోగ మార్గాలు కూడా వివరించారు. శ్రీ వ్యాస మహర్షి యోగ సూత్రాలకి భాష్యం వ్రాయబడింది. యోగ సాధన ద్వారా బుద్ధి, శరీరాలను నియంత్రించి శాంతిని పొందవచ్చన్న భావన స్థిరపడింది. 800 CE 1700 CE ఇక్కడ CE అని చెప్పేసి వేరే రకంగా మీరు తీసుకోవద్దు. కామన్ ఎరా, సాధారణ శకము అని తీసుకోవాలి. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా, సాధారణ శకానికి పూర్వము అని అర్థం. సో ఇక్కడ 800 CE 1700 CE కాలంలో మహా ఆచార్యత్రయం పీఠాధిపతులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు తమ బోధనల ద్వారా యోగశాస్త్రం మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. సూరదాసు, తులసీదాసు, పురందరదాసు, మీరాబాయి మొదలైన వారు భక్తియోగ మార్గదర్శకులైనారు. హఠయోగ సంప్రదాయం గురువులు శ్రీ మత్స్యేంద్రనాథుడు, గోరఖనాథుడు, గౌరంగానాథుడు, స్వాత్మారామసూరి, ఘేరాంద, శ్రీనివాస భట్ట మొదలైన వారు హఠయోగ పద్ధతులకు ప్రాచుర్యం కలుగజేశారు. 1700 నుంచి 1900 CE ఆధునిక కాలంలో శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ పరమహంస యోగానంద, స్వామి వివేకానంద మొదలైన వారు గొప్ప యోగాచార్యులు. రాజయోగ మార్గాన్ని అభివృద్ధి చేశారు. వీరంతా వేదాంత, భక్తి, నాథ లేక హఠయోగ మార్గాలు వర్ధిల్లాయి. గోరక్షా శతకంలో షడాంగ యోగం, హఠయోగ ప్రదీపికలో చతురంగ యోగం, ఘేరాంద సంహితలోని సప్తాంగ యోగం హఠయోగంలో ముఖ్యమైనవి. ప్రస్తుత కాలంలో యోగ సాధన వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని అందరికీ తెలుసు.
ఎంతోమంది మహాగురువుల బోధనల వల్ల యోగ సాధన ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. వారిలో కొందరు స్వామి శివానంద, శ్రీ టి కృష్ణమాచార్య, స్వామి కువలయానంద, శ్రీ యోగేంద్ర, స్వామి రామ, శ్రీ అరవింద మహర్షి, శ్రీ రమణ మహర్షి, మహర్షి మహేష్ యోగి, ఆచార్య రజనీష్, పట్టాభి జోయిష్, అలాగే బీకేఎస్ అయ్యంగార్ యోగా అని కూడా అంటారు. అలాగే స్వామి సత్యానంద సరస్వతి మొదలైన వారు ఉన్నారు. చాలామందికి యోగా అంటే యోగాసనాలు అని మాత్రమే తెలుసు. అయితే యోగ సూత్రాలు గ్రంథంలో 3 సూత్రాలు మాత్రమే హఠ లేదా ఆసనాల గురించి చెబుతాయి. హఠయోగం కేవలం శరీరాన్ని అత్యున్నత శక్తి కేంద్రంగా మార్చే ఒక ప్రాథమిక దశ మాత్రమే. శరీరం తరువాత శ్వాస, తరువాత బుద్ధి, తరువాత మెదడు, ఆ పైన మనసులోని అంతర్గత స్వయం శక్తిని సాధించటమే యోగం. శారీరక మానసిక స్వస్థత ఎటు చేకూరుతాయి. అంతకు మించి వ్యక్తికి విశ్వానికి మధ్య సమన్వయ స్థితిని సాధించడమే యోగా. ఈ సమతుల్యతను సాధించే సాంకేతిక పరిజ్ఞానమే యోగా. యోగ సాధనకి కులమతాల తారతమ్యం లేదు. యోగ సాధనకి ప్రపంచమంతా అర్హులే. గురు శిష్య పరంపర దృష్ట్యా వివిధ యోగ సిద్ధాంతాలు, అభ్యాసాలు వాడుకలోకి వచ్చాయి. జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం, ధ్యానయోగం, పతంజలి యోగం, కుండలిని యోగం, హఠయోగం, మంత్రయోగం, లయయోగం, రాజయోగం, జైన యోగం, బౌద్ధ యోగం అన్నింటి లక్ష్యము యోగమే. యోగ సాధనల్లో ముఖ్యమైనవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, బంధాలు, ముద్రలు, షట్కర్మలు, యుక్త ఆహార, యుక్త కర్మ, మంత్ర జపం మొదలైనవి. యమ అంటే చేయకూడనివి, నియమ అంటే పాటించాల్సినవి. ఆసనాలు శరీరము, బుద్ధికి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. ప్రాణాయామం వచ్చేసి శ్వాసపైన ధ్యాస, శ్వాస ప్రశ్వాసల గ్రహింపును కలుగజేసి పట్టు సాధించటంలో బుద్ధిని నియంత్రించగలుగుతుంది. ప్రత్యాహార అంటే మన మానసిక చేతనను ఇంద్రియాల నుంచి వేరు చేయటం. ధారణ అంటే ఏకాగ్ర చిత్తం. తరువాత ధ్యానం. వీటన్నింటినీ అనుసంధానం చేయటమే సమాధి స్థితి. బంధాలు, ముద్రలు ప్రాణాయామానికి సంబంధించినవి. యోగ సాధనల్లో అత్యున్నత స్థాయికి ఇవి తీసుకెళ్లగలవు. షట్కర్మలు శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలను తొలగించడానికి ఉపయోగించే చికిత్సా విధానం. యుక్తాహార అంటే సరి అయిన ఆహార పద్ధతులు. వీటిలో ధ్యానం యోగ సాధనకు అత్యంత ముఖ్యమైనది. భారతదేశం యోగ భూమి, యోగ సాధనకు పుట్టినిల్లు. మన సాంఘిక ఆచారాలు, సంప్రదాయాలు వ్యక్తికి, ప్రకృతికి, సమస్త జీవజాలం పట్ల సహనము, సమన్వయ దృష్టి ప్రతిబింబిస్తాయి. అర్థవంతమైన జీవనానికి, సామాజిక ఆరోగ్యానికి యోగ సాధన అవసరం. మన ప్రాచీన ఋషులు, యోగా గురువులు మనకు అందజేసిన యోగ శాస్త్రాన్ని ఈరోజు యావత్ ప్రపంచంలో కొన్ని కోట్లాది మంది సాధన చేసి ప్రయోజనం పొందుతున్నారంటే మనకది గర్వకారణమే కదా. యోగా గురించి విస్తృతమైనటువంటి అవగాహన కావాలి అంటే సరైన గురువును ఆశ్రయించక తప్పదు. అలాగే మనకంటూ మనం కొంత సమయం కేటాయించి పుస్తకాలను చదివి గురువుల దగ్గర కూర్చొని పెద్దల దగ్గర నేర్చుకుంటే తప్ప వీటి చరిత్ర గురించి సరైన అవగాహన రాదు. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. యోగా అంటే మోక్షము లేదా నిత్య ఆనంద స్థితిని పొందడానికి ఉండే ఒక అత్యున్నత మార్గము. ఇది సాధనతోనే సాధ్యము అనేది మనకి పెద్దల ద్వారా తెలుస్తున్నటువంటి సారం. ఆ దిశగా అందరూ కూడా ఆలోచించి ముందుకు నడవాలని కోరుకుంటున్నాం.